హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 5 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఇది శారీలో కానీ బ్లౌజ్లో కానీ అలా మిగిలి ఉంటుంది కదా బార్డరు, దాంతో ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. దానికి మ్యాచింగ్ కింద సెట్ అయ్యేలాగా క్లాత్ తీసేసుకున్నాను. ఇది బ్లౌజ్ యొక్క లైనింగ్ పార్ట్ అండి. ఇది కూడా వేరేది కొంచెం మిగిలితే ఇది అడ్జస్ట్ చేసేద్దాం అన్నట్టు వేసేస్తున్నాను. బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చి 9.5 ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసేసుకున్నాను. 1 ఇంచ్ వచ్చి ఉక్సులు పట్టి అండ్ కాజాల్ పట్టీల కోసం ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. దాన్ని కూడా స్కేల్తో ఇలా మార్కింగ్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. 9.5 ఉందా లేదా అన్నట్టు. తర్వాత దాన్ని చుట్టూరు కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కాజాల పట్టి అండ్ నెక్ అన్నీ మార్కింగ్ చేసుకుందాం. ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర ఒక డాట్ వేసేసుకొని ఇక్కడ నెక్ కోసం 2 ఇంచెస్, షోల్డర్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ పైన ఎంత పెట్టుకోవాలో మనకు అర్థం కాదు కదా, సో అందుకని పైన ఇలా క్లాత్ జాయింట్ చేసేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసేసాను. ఇక్కడ 2 ఇంచెస్ ఇందాక నెక్ వెడల్పు కోసం అండ్ షోల్డర్ కోసం. ఇక్కడ 4.5 ఇంచెస్ తీసుకున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ కోసం. 4.75 అంటారు కదా. అండ్ ఇక్కడ నెక్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేశాను నెక్ని అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం. తర్వాత ఇక్కడ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చి దాన్ని హార్ట్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకొని దాన్ని ఇలా షేప్ తీసేసుకుంటున్నాను. దాన్ని ఇలా షేప్ తీసుకున్న తర్వాత చెస్ట్ వచ్చి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండ్ వెస్ట్ వచ్చి 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీ బేబీ అంటే చెస్ట్ వెయిట్ని బట్టి పెట్టుకోండి. ఇది మా పాపకు సరిపోతుంది అన్నట్టు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ అండ్ వెస్ట్ రెండు కలిసేలాగా ఇలా మార్కింగ్ చేసేసుకొని పైన కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ వరకే కట్ చేసేసుకోండి. నెక్ పార్ట్ అనేది సపరేట్గా కట్ చేస్తాం, ఎందుకంటే ఫ్రంట్ నెక్ డిఫరెంట్గా పెట్టాను. ఇలా హార్ట్ వచ్చేలాగా కొంచెం కిందికి పెట్టాను, దాన్ని కూడా అందుకని ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్, సో దాన్ని కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, ఇది జాయింట్ ఉంటే కట్ చేసేసుకుంటున్నాను. కింద క్రాస్ తీస్తే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఆ క్రాసింగ్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ తీసి మిడిల్ పార్ట్ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ కావాలంటే ఒక డాట్ వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అయిపోయింది, టాప్ యొక్క లైనింగ్ పార్ట్. సో దాన్ని ఒరిజినల్ పీస్ మీద పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హైట్ అనేది తక్కువ ఉంటే నేను 9 ఇంచెస్ పెట్టుకున్నాను. కావాలంటే పావడా జాకెట్ లాగైనా కుట్టుకోవచ్చు. ఉక్సులు పట్టి కాజాలు పట్టి దేనికది సపరేట్ చేసేసుకున్నాను. ఇది వచ్చి పావడా యొక్క క్లాత్, అదే ఫ్రాక్ యొక్క కింది పార్ట్ క్లాత్. ఇది 25 ఇంచెస్ పెట్టుకున్నాను అండ్ 5 ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతే మనకు యాక్చువల్గా 8.5 ఇంచెస్ రావాలి. సో అందుకని ఒక 5 ఇంచెస్ అలా ఎక్కువ పెట్టుకొని 25.5 అన్నట్టు దాన్ని ఇలా మార్కింగ్ చేసుకొని 2 సైడ్లో కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్కి అండ్ బ్యాక్ సైడ్కి అన్నట్టుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ సపరేట్గా అండ్ బ్యాక్ సైడ్ సపరేట్గా. తర్వాత ఈ రెండింటిని సపరేట్ చేసేసుకోవాలి, ఫ్రంట్కి బ్యాక్కి. ఇది ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇది ఫ్రంట్ కింద అయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఇక్కడ క్రాస్ ఎక్కువగా ఉందని ఆ క్రాస్ అనేది తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చి ఈ లెంత్ సరిపోలేదు, అంటే 25 అంటే మనం 18 ఇంచెస్ 17 అన్న రావాలి కదా, సో అందుకని ఇలా వేసాను. అంటే అవి కుట్టినట్టు వస్తాయి కదా, అవి ఎదురెదురుగా ఉండేలాగా. తర్వాత లైనింగ్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు పైన మనము ఫ్రిల్ లాగా పెడుతున్నాం కదా హ్యాండ్స్కి, సో దానికని 8 ఇంచెస్ తీసుకున్నాను. 8.5 అంటే 4 ఇంచెస్ 8 ఇంచెస్. కావాలంటే 10 ఇంచెస్ అయినా తీసేసుకోండి. అంటే మరీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి నెక్ అనేది వెడల్పు వస్తుంది, చూసుకొని తీసుకోండి. 8 into 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇందాక చెప్పాను కదా ఫ్రంట్ అనేది ఓపెన్ వచ్చిందని, సో అందుకని ఆ ఓపెన్ని ఫస్ట్ క్లోజ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్రిల్ అనేది లోపల పెట్టేసుకుంటే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను.
ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ కుట్టు వేసేసుకొని రెండిటికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి రైట్ సైడ్ హ్యాండ్కి ఇక్కడ ఎంత ఉందో మెజర్ చేసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఉండేలాగా, అంటే కుట్లలోకి వెళ్ళిపోవాలి కాబట్టి 1/2 ఇంచ్ అటు ఇటు ఉండేలాగా కుట్టేసేసుకోండి. ఇలా ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయండి. 2 ఇంచెస్ అంటే 2.5 అలా తీసుకుంటే 2.25 అలా తీసుకుంటే 2 ఇంచెస్ వచ్చేలాగా అలా మీ మెజర్మెంట్ని బట్టి మీరు పెట్టేసుకోండి. ఇలా 2 రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది ఈ విధంగా టాప్ యొక్క అది ఇలా ఒరిజినల్ లాగా పైకి వచ్చేలాగా చూసేసుకొని కుట్టేసేసుకోండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఇప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ కూడా జాయిన్ చేసుకొని ఇలా రివర్స్లో అటు సైడ్ పెట్టేసుకొని కుట్టేసేసుకోండి. అన్నిటి తిప్పేసేసుకోండి. తర్వాత దానిపైన కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఈ ఫ్రిల్ అనేది అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఫస్ట్ ఇది హ్యాండ్స్ అనేది జాయిన్ చేసి ఈ తర్వాత ఒరిజినల్ పీస్ జాయిన్ చేసేసి తిప్పేసేసుకోండి. ఈ చుట్టూరు కుట్టేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టిన తర్వాత దానిపైన కూడా ఒక కుట్టేసేస్తే అణిగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు మనము కింద కూడా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లు అండ్ ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఉక్సులు పట్టి కాజాలు పట్టి కోసం ఇందాక 1 ఇంచ్ వదులుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మడిచి ఫోల్డ్ చేసి దానిపైన ఇంకొక కుట్టేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా ఉక్సులు పట్టి కాజాల పట్టికి ఇంకొక కుట్టేసేసుకోండి. ఉక్సులు పట్టి సపరేట్గా కాజాల పట్టి సపరేట్గా. ఇది వెనకల వచ్చేసి దాన్ని రఫ్ చేసేసుకోండి. ఇందాక చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా 12 ఇంచెస్ ఉండేలాగా, సేమ్ అదే ఇక్కడ కూడా 11 ఇంచెస్ ఉండేలాగా రెండింటిని కలుపుతా ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. తర్వాత ఏంటంటే మనము ఇక్కడ మనకు లూజ్ కాకుండా ఒరిజినల్ పీస్ ఎంత ఉందో దానికి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి అనేది ఫార్ములా కూడా చెప్పాను కదా మీకు. ఆ ఫార్ములా యూస్ చేసి మనము ఇప్పుడు ఫ్రిల్ పెట్టుకుంటే అన్నీ సమానంగా వస్తాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే పూర్తిగా చూడండి. అండ్ కామెంట్ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నాకు మీ సపోర్ట్ అనేది చాలా వరకు ఉంది. సో ఈ సపోర్ట్ అనేది ఇంకా పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అనేది ఫుల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ రఫ్ చేసేసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు 1.5 ఇంచెస్ అనేది మనము ఖర్చు కోసం వదులుకున్నాం కదా, అది మార్కింగ్ చేసిన తర్వాత ఎంత లెంత్ ఉందో అంటే 11 ఇంచ్ అలా వస్తుంది కదా, ఆ 11 ఇంచ్ అనేది ఫ్రిల్ ఇక్కడ కూడా సేమ్ అంతే 1.5 పావడా దగ్గర మార్కింగ్ చేసేసుకొని అటు చివర ఇటు చివర డివైడెడ్ బై 11 వేస్తే 2.36 వచ్చింది. అంటే 2.4 అలా పెడితే మనకు సరిపోతుంది. అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా అన్నీ ఇలా 2.4 దగ్గర మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ లెంత్లో మనం ఫ్రిల్ పెట్టుకుంటున్నాం కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకునేలాగా జాయింట్ చేసేసుకోండి. ఈ క్లాత్ అనేది అణిగిపోయేలాగా ఉంది కాబట్టి ఐరన్ ఒకసారి మెజర్ చేసుకొని పై పార్ట్ తర్వాత ఐరన్ చేసుకోండి. మళ్ళీ ఇప్పితే కష్టం అవుతుంది ఫ్రిల్ పెట్టుకోవడానికి. సో అందుకని తర్వాత ఒరిజినల్ పీస్ జాయిన్ చేసేసుకొని లైనింగ్ పీస్ కూడా సేమ్ అదే విధంగా 1.5 ఉండేలాగా ఈ ఒరిజినల్ పీస్ మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకొని లైనింగ్ పార్ట్ యొక్క మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకొని ఆ రెండు కలిసేలాగా ఈ ఫ్రిల్ పెట్టేసేసుకోండి. ఇప్పాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. దానిపైన ఇంకొక కుట్టేసుకుంటే అణిగిపోయినట్టు ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇందాక మెజర్ చేసినట్టు మనం మెజర్ చేసాం కదా, దానిపైన ఒక కుట్టు ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుంది. కావాలంటే వెనకాల అవి డోరీస్ కూడా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకు డోరీస్ పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ఫ్రీగా కుట్టిన మామూలుగా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి, అంటే కొంచెం లూజ్గా కడతాం కదా అందుకని. ఇప్పుడు చుట్టూరు కుట్టేసిన తర్వాత లైనింగ్ పీసు ఒరిజినల్ పీసు కుట్టేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా